హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్స్ అండ్ యువాంష్. సో ఇక్కడ మేము మా ఫస్ట్ జర్నీ షేర్ చేసుకోవడానికి వచ్చాము ఈరోజు. సో పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం మేము మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాము బెంగళూరు. హైదరాబాద్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి చూడండి మాకు సెండ్ ఆఫ్ చేయడానికి ఎంతమంది వచ్చారు. జర్నీ స్టార్ట్ అయిన వెంటనే యశస్ అండ్ యువాంష్ ఇద్దరు పడుకున్నారు. కారులో ఆ స్వింగ్ తీసుకున్నాము బికాజ్ యువాంష్ చిన్నవాడు కారు ఎక్కిన వెంటనే స్లీప్ ఆఫ్. సో అండ్ లంచ్కి ఆగాము. దిస్ ఇస్ వెరీ నైస్. సో ఫుడ్ వచ్చేలోపు డాడీ అండ్ సన్ కలిసి నన్ను యువాంష్ బాగా ఎంటర్టైన్ చేశారనమాట. చాలా ఎంటర్టైన్ చేశారు ఇద్దరు. అండ్ యశస్ చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యువాంష్ కొంచెంసేపు పడుకున్నాడు, కొంచెంసేపు ప్లేస్ చేస్తూ ఉన్నాడు, కొంచెంసేపు డాడీ సన్ ఎంజాయ్ చేస్తుంది తను చూశాడు. సో ఆ ఫుడ్ తర్వాత మళ్ళీ లేట్ నైట్ కొంచెం లేట్ అయింది జర్నీ మాకు పిల్లలతోటి, మేమిద్దరమే ఉన్నాము కాబట్టి. సో అనంతపూర్ దగ్గర అలాగే చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం పిల్లలకి చల్లగాలి తిప్పించేసి వెళ్ళామన్నమాట. సో బై ద టైమ్ వి గో హోమ్ మా అత్తయ్య గారు మా కోసం ఇంత మంచి డెకరేషన్ చేశారు బికాస్ పిల్లలు ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారని ఎక్సైట్మెంట్. చూడండి తాతయ్య నాయనమ్మతో ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నారు పిల్లలు. మా మామయ్య గారికి అయితే చాలా అల్లరి చేశారండి పిల్లలు. మామయ్య గారితో కలిసి చాలా చాలా కంఫర్టబుల్గా ఆడుకున్నారు, కొత్త పాత లేకుండా పిల్లలైతే. మా మామయ్య అత్తయ్య కూడా ఎంత ఎంజాయ్ చేశారో జర్నీ. ఇంకా టీవీ చూద్దాం అన్ని పనులు ఆపేసుకొని మరీ పిల్లలతో ఉన్నారు. అండ్ ఇంకా నైట్ అయితే పిల్లలు మా దగ్గర ఇంత అల్లరి చేసుకుంటూ ఇలా న్యూ మైల్ స్టోన్స్ తీసుకుంటూ చూడండి యువాంష్ ఎలా అల్లరి చేస్తున్నాడు. చొక్కా అంతా నోట్లో పెట్టుకోవాలి అంటూ ఉన్నాడు. అలాగే ఇంకా లేట్ నైట్ ఒక్కొక్క రోజు పడుకున్నారు, ఒక్కొక్క రోజు లేదు. వాళ్ళ డాడీ ఎగ్జాస్ట్ అయిపోయారు ఇద్దరు కాబట్టి. సో దిస్ జర్నీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా జరిగింది. అక్కడ ఉన్న కొన్ని రోజులు వెరీ హ్యాపీ. కిడ్స్ ఆర్ వెరీ యాక్టివ్. ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు. అండ్ అప్పుడే కొంచెం చిన్నగా అలా ఫుడ్ కొంచెం అలా తినిపించాము. ఇట్ వాస్ వెరీ ఫన్. సో ఇలా రోజు కొంచెం ఫ్రూట్స్ అలవాటు చేసామన్నమాట మేము. లైట్గా జస్ట్ వీక్కి ఒకసారి అలా ఒక 1-2 times చేసామంతే అన్నప్రసాదంలోపు. సో రిటర్న్ మళ్ళీ బయలుదేరాము మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి. సో ఒక ఆఫ్టర్ 1 week బ్యూటిఫుల్ స్టే విత్ నాయనమ్మ అండ్ తాతయ్య. వీఆర్ ఎక్సైటెడ్ టు గో టు అమ్మమ్మ అగైన్. సో ఫస్ట్ జర్నీలో అంత రికార్డ్ చేయలేదు మేము బికాజ్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ జర్నీ విత్ యాజ్ మామ్ అండ్ డాడ్ విత్ 2 kids alone. సో వెళ్ళే రోజైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. ఇట్ వాజ్ అ వెరీ నైస్ వెదర్. సో మ్యూజిక్ని ఎంత బాగా ఎంజాయ్ చేశాడో యశస్ అయితే. చూడండి ఎంత క్యూట్గా బయట విండోలో అలా పెద్ద మంచిలాగా చేపట్టుకొని చూస్తూ అలా హాయిగా మ్యూజిక్లో తేలిపోయాడు. హీ లవ్స్ టు లిసన్ మ్యూజిక్, అన్ని పాటలు వింటాడు. సో అలా జర్నీ చేసుకుంటూ వచ్చేసాము. మధ్యలో ఈ విండ్ మిల్స్ నాకు ఎందుకో తెలీదు చాలా ఇష్టం అనమాట. విండ్ మిల్స్ చూస్తూ ఉంటే ఆ జర్నీలో బాగా అనిపిస్తాయి. సో వాటిని చూసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ పిల్లలకి చూపించుకుంటూ వచ్చేసాము. అండ్ బై ద టైం అనంతపూర్ రీచ్ అయిపోయాము. కియా షోరూమ్ చూసేసుకున్నాము. ఎంత పెద్ద కియా ప్లాంట్ అనిపించింది. అండ్ చూడండి ఈ బుడ్డోడు నిద్రపోయాడు అనుకునే లోపు వాడు అలా కళ్ళు తెరిచి చూశాడు. అండ్ ద నెక్స్ట్ మినిట్ హీస్ లెఫ్ట్ ఆఫ్. అండ్ ఇంకా ఒకసారిగా అక్కడ ఆగి వాళ్ళ నాన్న హేమంత్ గారు వెళ్ళి మాకు జామకాయలు తీసుకొని వచ్చారు. ఈలోపు నేను యువాంష్ చిన్న ఒక పాట అయిన చిన్నగా వీడియో రికార్డ్ చేసుకున్నాం కొంచెం. చూడండి హౌ ఈజ్ లుకింగ్ రైట్ ఇన్ టు ద కెమెరా. సో వీ గాట్ టు గ్రాబ్ అవి తినుకుంటూ
యువాన్ష్తో మాట్లాడుకుంటూ, బికాజ్ యశస్ ఫుల్ స్లీప్ పడుకున్నారు. సో ఇంకా యువాన్ష్ లేచుంటే వీఆర్ ఎంటర్టైనింగ్ హిమ్, నాట్ తను మాతో కాదు, మేము తనకి ఎంటర్టైన్ చేసుకుంటూ జర్నీ చేసామన్నమాట మొత్తం. అండ్ ఇది ఇంకా అలా హ్యాపీగా మంచిగా పాటలు వినుకుంటూ అక్కడక్కడ ఆగి బేబీస్కి ఫీడింగ్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుంది తెలుసా. ఆ రోజు పిల్లలు వెరీ కంఫర్టబుల్, ఎంత బాగా పడుకున్నారు. అలా పడుకొని హాయిగా వాళ్ళ డాడీ ఫీడ్ చేస్తుంటే దే లవ్ ద డాడ్, దట్స్ ఆబ్వియస్, మోర్ దెన్ మామ్. ప్లేస్ చూడడానికి అక్కడ ఎవ్వరు లేనట్టు ఉంది, కానీ అదొక పెద్ద టెంపుల్, చాలా పెద్దగా ఉంది, జాతర చేసే టెంపుల్. ఆ టెంపుల్కి అటు సైడ్ కొన్ని ప్లేసెస్, షాప్స్ అన్నీ ఉన్నాయి. సో యా, కాకపోతే ఇక్కడ ఒక సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే మేము చూడలేదు ఫస్ట్. పైన చెట్టు మీద చాలా చాలా మంకీస్ చూసుకోలేదు, కాబట్టి వాళ్ళు పైన చూసిన వెంటనే మాకు చాలా సో మచ్ స్కేర్డ్, చాలా భయం వేసి ఇంకా తొందరగా కార్ ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. లక్కీ దట్ నథింగ్ హ్యాపెన్, టచ్ వుడ్. నేను ఇంట్లో వాళ్ళు వీడియో చూసాక ఆబ్వియస్లీ అరుస్తారు కదా మమ్మల్ని, ఎందుకంటే అంత ధైర్యం చేశాను అంటే చూసుకోలేదు, చూస్తే ఏం చేస్తాము. సో ఆఫ్టర్ దట్ ఫీడ్ హీ స్లెప్ట్ నైస్లీ అండ్ వీ డ్రోవ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యే ముందు వీ హ్యాడ్ అనదర్ ఫీడ్ టు ద బేబీస్ అగైన్. యా, అండ్ మేము లంచ్కి స్టాప్ అయ్యాము ఈ ప్లేస్లో. వీ హ్యాడ్ లంచ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్. ఈ మీన్ టైంలో డాడ్ డ్యూటీస్ కాల్ చేస్తాయి కదా ఆయన చక్క. డాడీ హీ లవ్స్ హిస్ డాడ్. అసలు ఏమో ఆ రోజు అండి నేను ఎంత ట్రై చేసినాను అదే నా వల్ల అవ్వలేదు. వాళ్ళ డాడీ ఫీడ్ చేస్తేనే బేబీ వాజ్ హ్యాపీ. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కొంచెం అక్కడక్కడ సైట్ సీయింగ్ ఆక్కుంటూ వచ్చేటప్పటికి లేట్ అయింది. ఇంకా రీచ్ హైదరాబాద్ సేఫ్లీ అండ్ ఎంజాయింగ్ టైమ్.